పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి ఉదయ కాల సమయం ఉదయం 9 గంటలకే పరలోకం పరిచయలో ఆరాధించింది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధికి ఎందుకు రావాలి అని అనుకున్నావేమో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనకు తోడే ఉన్నాడు, భయపడవలసిన లేదు. ఈ దినాల్లో మనం చూస్తున్నప్పుడు అనేక మంది మనకు భరోసా ఇస్తూ ఉంటారు. వారిని బట్టి మనము కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళడానికి లేదా వారు ఏమనుకుంటారని వారి దగ్గరకు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక బలమైన మాట, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకుము. నిజమే, ఈరోజు నువ్వు ఎలాంటి ఆందోళనలో ఉన్నా, ఎలాంటి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీతో ఉన్నాడు. కావున నువ్వు భయపడవసలేదు. నేను ఎందుకు ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నానంటే, నాతో ఉన్నవాడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. ఆయన నాతో ఎల్లప్పుడూ కూడా నా బలహీనతలో, నా అతిక్రమంలో, నా యొక్క ఎదురీతలో ఆయనకు తోడే ఉండడం వలన నేను ఎన్నడూ భయపడకుండా ఈ లోకంలో జీవించగలుగుతున్నాను. అందుకే నేను ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించగలుగుతున్నాను. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేను ప్రోత్సహిస్తున్నాను. ఆయన మనకు తోడై ఉన్నాడు, భయపడవద్దు. కావున దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించు, ఆయన కనపరచు. ప్రభు నిన్ను దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి వందనాలు. ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు నీ సన్నిధి నడిపించబడుతుండగా వారితో మీరు తోడే ఉండండి. వారిలో ఉన్న భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి. ఆయన దేని కొరకైతే వారు అడుగుతున్నారో ఆ కార్యాలు మీరు నెరవేర్చి నీ ఆశీర్వాదముతో నింపి బలపరుచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడేను గాక. ఉదయకాల ఆరాధనకు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.